అందరికీ నమస్కారం. మహాభారత రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. మహాభారతంలో ఇప్పటి వరకు మనం 17 ఎపిసోడ్లు చేసాము. ఇది 18వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఒక 2 మాటలు చెప్పుకుని ఈ ఎపిసోడ్లోకి మనం వెళ్దాం. పాండురాజు కుమారులు అంటే పాండవులు, పంచపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళ 5గురు కలిసి పంచపాండవులు అని అంటారు వాళ్ళని. అలాగే వాళ్ళ యొక్క అంటే శృతశృంగ పర్వతం దగ్గర పాండురాజు అక్కడ తన యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం ముందు చెప్పుకున్నాం కదా. అక్కడే ఉన్నటువంటి ఋషీశ్వరుల దగ్గర అక్కడే మంచి మంచి విద్యలు నేర్చుకుని, అలాగే వ్యాకరణ పండితుల దగ్గర వ్యాకరణం నేర్చుకుని, వేదాలు నేర్చుకుని, అన్ని శక్తులు అన్ని చక్కగా నేర్చుకుని మంచి తెలివైన వాళ్ళుగాను మంచి విజ్ఞానవంతులుగాను తయారయ్యారు పంచపాండవులు. సరే, ఇక మనం కథలోకి వెళ్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పంచపాండవుల యొక్క వారి యొక్క విద్యలు, అవి వారి యొక్క వైజ్ఞానికమైనటువంటి సంబంధమైనటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా హస్తినాపురానికి ఎప్పటికప్పుడే చేరుతున్నాయన్నమాట. హస్తినాపురానికి చేరుతున్నప్పుడు అక్కడ అంటే హస్తినాపురంలో చేరడం అంటే ప్రజలంతా ఎంతో సంతోషిస్తారు. కానీ హస్తినాపురంలో ఉండేటటువంటి ఆయన ధృతరాష్ట్రుడు కానీ ఆయన భార్య గాంధారి కానీ వాళ్ళ మనసుల్లో ఒక గుబులు ప్రారంభమవుతుందన్నమాట. ఇప్పుడు కుంతికి బిడ్డలు పుడితే ముందు బిడ్డలు కుంతికి పుట్టినట్లయితే వాళ్ళే రాజ్యాధికారానికి వస్తారు, కాబట్టి ముందు వాళ్ళకి పుట్టడానికి వీల్లేదు అనే ఆలోచనలో మొదటి నుంచి వాళ్ళు ఉన్నారు. అయితే దైవ సంకల్పం ముందే కుంతీదేవికి ధర్మరాజు కలిగాడు. ధర్మరాజు అంటే ధర్మనందనుడు. ఆయనే ఇక ఈ రాజ్యాధికారానికి వారసుడు అనమాట. అది తెలిసినటువంటి గాంధారి ఆమె యొక్క మనసు వేదనతోటి రగిలిపోయి అసూయతో మండిపోయిందనమాట. అంటే ఇక్కడ మనం ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఈ అసూయ అనేది ఈ రోజుల్లోనూ ఉంది, పురాణ కాలం నుంచి కూడా ఈ అసూయ అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. అంటే పురాణ కాలంలో అంటే ఇప్పుడు మనం అనుకున్న అసూయ అలాంటిదే. ఆమెకి బిడ్డలు పుట్టడం ఏంటి, నాకు పుట్టకపోవడం ఏంటి అనే రకంగా గాంధారి చాలా అసూయపడి ఆమె రకరకాలుగా మనసు వికలం చేసుకుని దుఃఖితురాలు అయిపోతుందనమాట, ఇలాగ ఎందుకు జరిగిందని. అయితే ఆమె అప్పటికి గర్భవతి అయితే 9 నెలలకు రావాల్సినటువంటి కాన్పు ఆమెకు 2 సంవత్సరాలైనా సరే రాలేదు. అందుచేత యథావిధిగా 9 నెలలకి రావాల్సినటువంటి కాన్పు కుంతీదేవికి వచ్చింది. సహజంగా అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, అందరూ ఇదయ్యారు. కానీ ఈవిడికి మాత్రం 2.5 సంవత్సరాలు అయినా సరే ప్రసవం అవ్వలేదమ్మా ఆవిడ. అయితే ఈ రకంగా ఆలోచించి ఆమె ఎంతసేపు ఆలోచించినా ఏమాత్రం కూడా ఆమెకి మనసు ఆధీనంలో ఉండట్లేదు. అసూయ పెరిగిపోతుందన్నమాట. పెరిగిపోయి అప్పుడు ఏం చేసిందంటే ఆమె, వ్యాసుల వారు నాకు 100 మంది పుత్రులను కంటాను నేను వరం ఇచ్చారు వ్యాసుల వారు. అంటే వ్యాసుల వారు చెప్పింది అబద్ధమా? మరి నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, 2.5 సంవత్సరాలు అయిపోతుంది గడిచి అని ఆమె వ్యాసుల వారి మీద కొంచెం అంటే వ్యాసుల వారు ఎందుకు ఇలా చెప్పారు అనేటటువంటి అభిప్రాయంతో అని ఉంది. అయినా సరే అని అనుకుంటూ ఉండగానే ఆమె ఏం చేసిందంటే ఈ రకమైనటువంటి బాధ భరించలేక ఆమె ఒక్కసారిగా పొట్ట మీద గట్టిగా కొట్టుకుందనమాట.
గట్టిగా కొట్టుకునేటప్పటికి ఆమె గర్భం నుంచి ఒక మాంసం ముద్ద కింద పడింది. కింద పడేటప్పటికి ఈ హఠాత్ పరిణామానికి ఆమె తట్టుకోలేకపోయిందనమాట, తేరుకోలేకపోయింది. అది చూసి ఆమె గజగజగజ వణికిపోయిందనమాట. ఏమనుకున్నది, ఏం జరిగింది, 100 మంది పుత్రులు పుడతారని ఆయన వరం ఇచ్చాడు అని చెప్పి వ్యాసుల వారికి కబురు పంపిస్తే ఆయన వచ్చారు. వచ్చి అడిగిందనమాట, మీరు 100 మంది పుత్రులు పుడతారని నాకు వరం ఇచ్చారు, కానీ మీ వరం వృధా అయిందా? నా గర్భం నుంచి ఇదిగో ఈ మాంసం ముద్ద కింద పడింది, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు బిడ్డలు ఏరి, 100 మంది బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు అని గట్టిగా నిలదీసింది అనమాట వ్యాసుల వారిని. అయితే వ్యాసుల వారికి అంత అర్థమైంది. ఓహో సరే ఇలా జరిగిందనమాట అనుకున్నారు ఆయన. అయితే ఆనాటి రోజుల్లోనే సైన్స్ అనేది బాగా డెవలప్ అయింది అని మనం ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యాసుల వారు ఆమెకు 100 మంది బిడ్డలు పుడతారని చెప్పారు కదా. ఆ చెప్పిన తర్వాత ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం మరి అది నిజానికి అది ఒక గొప్ప వైద్యమైన కూడా లేకపోతే ఊహ అయినా, నిజానికి ఆయన ఒక పని చేశాడనమాట. ఆ మాంసం ముద్దని 100 ఖండాలు 100 ముక్కలుగా చేయించాడు. 100 ముక్కలుగా చేయించి వాటిని అదొక రకమైనటువంటి కొన్ని అంటే చిన్న ఇలా మందిరాలు కాదు, ఒక కప్పుల్లాగా, కప్పులంటే మనం ఏదైనా ఒకటి భద్రపరుచుకుంటాం జాడీలు లాంటివి, అలాంటిలాగా చేయించి ఈ 100 వాటిని కూడా అందులో భద్రపరచమన్నారనమాట. అంటే జాడీలను కాదు, దానికి ఒక పేరు ఉండాలి, అది అందులో భద్రపరచమని అది కూడా శక్తివంతమైంది. అవి కూడా 100 మంది భద్రపరిచేటప్పుడు నాకు ఒక కూతురు కావాలని కూడా మళ్ళీ ఆమె అడిగింది. తర్వాత ఒక మాంసం ఖండాన్ని మళ్ళీ చెరిసకం చేస్తే ఒక కూతురు పుట్టే విధంగా ఆయన చేశారు. ఆయన చేసి అందులో ఈ 101 ఖండాలు చేసినటువంటి ఈ మాంసం ముద్దల మీద వారు ఆయన పెట్టించినటువంటి అంటే వాటికి ఆ రోజుల్లో ఏదో పేర్లు ఉండేవి, ఒక జాడీలాగా చేపించారనమాట. అవి చేపించి అన్నీ వరుసగా పెట్టించారు. అది పెట్టించిన తర్వాత జాడీ కూడా కాదు, అదొక గొప్ప విచిత్రమైనటువంటి, ఆయనకే తెలుసు అది, అలా చేపించారనమాట. ఇలా చేపించి అందులో భద్రపరిచారనమాట. భద్రపరిచిన తర్వాత అప్పుడు ఆమెను రోజు స్పృశించమన్నారు వాటిని. అంటే ప్రతిరోజు ఆ 101 ఖండాలని, అదే భద్రపరిచిన వాటిలన్నింటిని రోజు కూడా అలా తాకమన్నారనమాట. అలా తాకమని చెప్పారు. చెప్పిన తర్వాత దాని యొక్క ప్రభావం ఎంత గొప్ప ప్రభావం ఉంది అనేటటువంటిది మనం రేపు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. మహాభారతం అంటే ఇందులో నేర్చుకోవడానికి, న్యాయంగా బ్రతకడానికి ఎన్నో విధమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో దానం, ధర్మం, దయాగుణం అలాగా అన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి, భగవద్గీతలో చెప్పినటువంటి అన్నీ కూడా అంశాలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ మనం బ్రతకాలి. అయితే ఇందులో మనం మంచినే తీసుకోవాలి. ఇందులో కొంతమంది రాక్షసులు కూడా విజృంభించి ఉన్నారు మహాభారతంలో. అంటే ఆనాడు మనకి రాక్షసులు అంటే రాక్షసుల్లా కనిపించేవాళ్ళు. వీడు రాక్షసుడు అని వాడు వెళ్ళిపోయేవాడు. అలాగా రాక్షసులు మనకు ఐడెంటిఫై చేసి మనం గుర్తుపెట్టేసేవాళ్ళం వాళ్ళని రాక్షసులని. ఆ రోజుల్లో కలిసిమెలిసి తిరిగేవారు. సరే, ఈ రోజుల్లో రాక్షసులను మనం గుర్తుపెట్టాలంటే మంచి ధర్మం, న్యాయంగా ఉన్నవాడు పాత దుస్తులు వేసుకుని, బికారి బట్టలు వేసుకుని, చిరిగిపోయిన వస్త్రాలతోటి ధర్మం, న్యాయంగా వాడు వెళ్తుంటే ఆ పక్కనే ఒక బ్రహ్మాండమైనటువంటి అంటే ఖరీదైనటువంటి దుస్తుల్లో ఖరీదైనటువంటి ఆభరణాలు పెట్టుకుని ఆ పక్కనే నడిచి ఇంకొకటి వెళ్తాడు.
కానీ వాడిలో రాక్షసుడు ఉన్నాడు. ధర్మంగా వెళ్ళే వాళ్ళు ఎవరో లేరు, ధర్మమే ఉంది ఆయన దగ్గర, కానీ వీళ్ళు రాక్షసుడు. అంటే ఏమిటి, ఈ రోజున కూడా మన పక్కనే మాట్లాడుతూ మనకి గోతులు తీసేవాళ్ళే రాక్షసులు. ఈ అప్పుడంటే మనం అప్పుడంటే గుర్తుపట్టేవారు వాళ్ళు. ఆ తర్వాత దేవతలకి మనకి అంటే రాక్షసులకి దేవతలకి సంబంధాలు విడిపోయిన తర్వాత కలికాలం వచ్చేటప్పటికి ఆ సంబంధాలు కట్ అయిపోయి ఇప్పుడు రాక్షసులు ఎవరో మనం గుర్తుపట్టలేము. అప్పుడంటే తిరిగేవారు అనమాట. అంచేత ఈ మహాభారత ఘట్టాన్ని, ఈ మహాభారత యొక్క గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే కనీసం పట్టుకొని కళ్ళకద్దుకుని ఇలా అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు, సుఖ సౌఖ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. అందరూ కూడా ధర్మమే మనకి మంచి, ధర్మం ఎప్పుడూ కూడా మంచిది. ధర్మ మార్గంలో నడండి. అదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి విషయం. అంచేత ధర్మం ఎల్లవేళ్ళ ధర్మమే కాపాడుతుంది. ఏనాటికైనా సరే అధర్మం నశిస్తుంది, ధర్మమే విజయం సాధిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ధర్మ మార్గంలో నడిచి ధర్మంగా ఉంటే భగవంతుడు ఈవేళ కాకపోతే రేపైనా మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు. అది అందరూ తెలుసుకుని మీరు నడవండి. మళ్ళీ 18వ ఎపిసోడ్లో ఈయన వ్యాసుల వారు మనకి ఏమైతే చెప్పారో, అది ఎలా చేశారో అవన్నీ పూర్తి వివరాలతో నేను మళ్ళీ 19వ ఎపిసోడ్లో నేను చెప్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.